హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొమో బ్లాగ్స్. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. ఇక ఎప్పుడెప్పుడు మామిడికాయలతో పచ్చడి చేసుకొని తినాలనిపిస్తుంది కాబట్టి ఈ రోజు మీకు ఇన్స్టెంట్ గా మామిడికాయ తొక్కు పచ్చడి చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చండి. అంత ఈజీగా ఉంటుంది దీని ప్రాసెస్. ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 500 గ్రాములకి పచ్చడి మామిడికాయలని తీసుకున్నానండి. 500 గ్రాములకి నాకు ఇక్కడ 2 మామిడికాయలు వచ్చాయి. పుల్లగా ఉండే మామిడికాయలే తీసుకోవాలండి పచ్చడికి. మామిడికాయ ఎంత పుల్లగా ఉంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి టవల్ లేదా నాప్కిన్ తో తడి లేకుండా తుడుచుకొని ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. మామిడికాయలకి తడి లేకుండా చూసుకోండి. తడిగా ఉంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. చూడండి, పూర్తిగా ఆరాయి, తడి అస్సలు లేదు. ఇప్పుడు ఈ మామిడికాయ తొక్కు తీసైనా ముక్కలు చేసుకోవచ్చండి, లేదా ఇక్కడ నేను తొక్కు తీయకుండానే ముక్కలు చేసుకుంటున్నాను. ఇలా మీడియం సైజులో ముక్కలు చేసుకోవాలి. మిగిలినవి కూడా ఇలా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కప్పు కల్లుప్పు, గ్రామ్స్ లో అయితే 50 గ్రాముల కల్లుప్పు అండి. కల్లుప్పు వేసుకోవడం వల్ల పచ్చడి రుచిగా ఉంటుంది. అలాగే 1/2 కప్పు కారం, గ్రామ్స్ లో అయితే 50 గ్రాములు అండి. ఇప్పుడు వీటిని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకండి. 2-3 పల్సులు ఇచ్చి ఆపుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచాపచాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే పొట్టు తీయని వెల్లుల్లి రెవ్వలు 10 నుంచి 15 వరకు వేసుకొని 2 పల్సులు ఇస్తే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టి ఇప్పుడు దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వరకు వేరుశనగ నూనెని వేసుకోవాలి. ఏ పచ్చడైనా వేరుశనగ నూనె వేసుకోవడం వల్ల పచ్చడి మంచి రుచిని ఇస్తుంది. అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. వేరుశనగ నూనె ప్లేస్ లో మీరు రెగ్యులర్ నూనెనైనా యూజ్ చేసుకోవచ్చు. నూనె వేడయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు తుంచి వేసుకొని వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం వేయించుకున్న తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచాలి. ఇక్కడ నాకు గోరువెచ్చగా అయిందండి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు వెల్లుల్లి ఎక్కువగా తినేవారైతే పొట్టు తీసిన వెల్లుల్లిని ఇక్కడ పచ్చడితో పాటు వేసుకొని కలుపుకోండి. ఇంతేనండి, 10 నిమిషాల్లో తొక్కు పచ్చడి చేసేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2-3 నెలల పాటు ఉంటుందండి. కానీ అప్పటి వరకు ఇంట్లో వాళ్ళు అస్సలు ఉంచారండి. పచ్చడిని 10 రోజులకే ఖాళీ చేసేస్తారు. అంత రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఆ రుచి చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో మామిడి ముక్కలు పంటి కింద పడి పుల్ల పుల్లగా అబ్బా ఎంత గొప్పగా ఉంటుందోనండి. ఆ రుచి మీకు కూడా నోరు ఊరుతుంది కదా. అయితే మీరు ఈ ఇన్స్టెంట్ మామిడికాయ తొక్కు పచ్చడిని ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రొమో బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.